చేస్తాము. పని చేసేవాడికి యుద్ధానికి వెళ్ళిన వానికి ఎంత జీతమో, ఆ యుద్ధ సామాగ్రి దగ్గర కాపలాదారికి కూడా అదే జీతము దేవుడు యజమాని ఇస్తాడు. చిమ్మేవాడికి ఏ జీతం ఇస్తాడో నిలబడి వాక్యం చెప్పే వాళ్ళకి కూడా జీతం ఇస్తాడు. ఆ చెత్త ఊడ్చాడ బయటపడేసే వాళ్ళకి కూడా దేవుడు సమానంగా జీతం ఇస్తాడు. దేవుడు న్యాయవంతుడు. దేవుని ఎదుట మనం ఎప్పుడు ఏ పనైనా ప్రభా నీ పూదోటలో నీ సన్నిధిలో నువ్వు ఏ పని చెప్పినా నేను చేస్తాను దేవా. చెప్పాను కదా ఉదాహరణ, ఆ క్లాత్ తీసి తుడుస్తుంటే నాకేం కర్మ, ఇష్టము ఇదంతా తుడవడానికి నాకేం కర్మ అనిపిస్తుంది. లోపల ఏం పని చేస్తుంది? శరీరం పని చేస్తుంది. కానీ దేవుని వైపు చూస్తే తగ్గించుకుంటామా లేదా? ప్రేమ కలిగి ఉండడానికి మనం ఏం చేయాలా? ప్రయాసపడాలి. మనం ఏ పని చేసినా అది దేవుడు చూస్తున్నాడని మనం చేస్తే జీతము ఆయన ఖచ్చితంగా ఎత్తిపెట్టి ఇస్తాడు. రెండవది, మనలో ఫస్ట్ ఏముండాలా? విశ్వాసం ఉండాలి. రెండవది, దేవుని ప్రేమ మన హృదయంలో ఉండాలి. మూడవది, దేవుడు ఉన్నాడు, నేను చేసేది ప్రతిదీ ఆయన చూస్తున్నాడు. నన్ను ఎవ్వరు పట్టించుకోకపోవచ్చు, నన్ను ఎవరు గణపరచకపోవచ్చు, నన్ను ఎవరు లెక్క చేయకపోవచ్చు, కానీ దేవుడు నాకు తోడుగున్నాడు. పరలోకంలో నేను ఈరోజు పడే ప్రయాసకి పరలోకంలో నాకు దేవుడు బహుమానం ఎత్తిపెట్టిస్తాడనే నిరీక్షణ ఉండాలి. మూడో మాట, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఆయన నేను వెళ్తున్న మార్గంలో మనం ఎదుర్కొంటున్న కష్టంలో ఆయన వైపు మనం చూస్తే ఆయన ఆశ్చర్యంగా కార్యాలు చేస్తాడు. తర్వాత, ఎవరిలో దేవుడు ఉంటాడో వారిలో దేవుని ప్రేమ నిలిచి ఉంటుంది. సమాధానంగా ఉంటారు. హృదయంలో ఒక సమాధానం. చుట్టూ కష్టాలే ఉంటుంది, బాధలే ఉంటుంది, ఇరుకే, ఇబ్బందులే, అవమానాలే, నిందలే అన్నీ ఉంటుంది. కానీ హృదయంలో మాత్రం ఏమేముంటుంది? దేవుడు ఒక వ్యక్తిలో ఉంటే వాళ్ళల్లో సమాధానం అనేది ఉంటుంది. ఈ సమాధానం లేక ఒక వ్యక్తిలో సమాధానం లేకపోతే వాళ్ళల్లో ఎవరు లేనట్టు? పరిశుద్ధాత్మ లేనట్టు. పరిశుద్ధాత్మ పక్కకి వెళ్ళిపోతాడు. దేవుణ్ణి తొక్కపెడితే పరిశుద్ధాత్మ ఉండడు. తిరిగి ఒకవేళ లేకపోతే ఏం చేయాలంటే వెళ్ళి మోకరించి, ప్రభా నీ సమాధానం నా హృదయంలో లేదయ్యా, నేను దాన్ని పోగొట్టుకున్నాను, పరిశుద్ధాత్మను నొప్పించాను, దుఃఖపెట్టాను, నన్ను క్షమించు అని దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి యథార్థంగా హృదయపూర్వకంగా దాన్ని ఒప్పేసుకొని విడిచిపెడితే తిరిగి దేవుని సమాధానం హృదయంలోకి దేవుడు క్షమిస్తాడు కనుక తిరిగి సమాధానం హృదయంలోకి వస్తుంది. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలింప చేయను గాక. ఆమేన్. దయచేసి